కూతురుపైనే కన్న తల్లిదండ్రులు కాలయముడైపోయారు. చాలా దారుణాతి దారుణంగా ఆ కన్న కూతురు పైన తల్లిదండ్రులు పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు ఈ కిడ్నాప్ కలకలం రేపుతోంది. వెలుగటూరు పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదిచ్చింది. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి తమ్మిశెట్టి ప్రియాంక వెలుగటూరు మండలం రాజక్కపల్లెకి చెందినటువంటి మర్రి రాకేష్తో 6 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. అయితే పెద్దలు ఒప్పుకోకపోవడంతో జూలై 2న రాకేష్ ప్రియాంక ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక గర్భవతి కావడంతో ఆసుపత్రిలో చూపిస్తామని నమ్మబలికి తల్లిదండ్రులిద్దరు కూడా ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో కూతురిని కిడ్నాప్కు యత్నించారు. స్థానికుల సాయంతో ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కూతురు తప్పించుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రియాంక. సో మనం చూస్తున్న విజువల్స్లో కనిపించినటువంటి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బసంతనగర్కు చెందినటువంటి ఆ అమ్మాయి వెలుగుటూరు మండలానికి చెందినటువంటి ఒక అబ్బాయిని 6 ఏళ్లుగా ప్రేమిస్తోంది. సో పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత గర్భం దాల్చింది. సో గర్భవతిగా ఉన్నటువంటి తన కుమార్తెని ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పి నమ్మబలికించి తిరిగి వస్తుండగా ఏకంగా కూతురునే కిడ్నాప్ చేయబోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా.